అమరావతిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ నేతృత్వంలో హైబ్రిడ్ మహానాడును విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు. ఈసారి మహానాడు ఎక్కడా లేని విధంగా వినూత్నంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. మై టీడీపీ యాప్ ద్వారా డిజిటల్ అటెండెన్స్ తీసుకుంటామని వెల్లడించారు. ఈ మహానాడులో యువత భాగస్వామ్యం భారీ స్థాయిలో ఉండనుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా బాండింగ్ కలిగేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో ఉన్నత స్థానం కల్పించేలా నారా లోకేష్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చింతకాయల విజయ్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహానాడు సందర్భంగా ఫస్ట్ టైం ఎవర్ ఇప్పుడుకొచ్చి తెలుగుదేశం పుట్టిన తర్వాత ఇలాంటి మహానాడు వినూత్నంగా ఫస్ట్ టైం ఏంటంటే హైబ్రిడ్ మహానాడు అని చెప్పి లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. దేనికోసం జరిగిందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏంటది? నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని బహిరంగంగా సభలోనే అనౌన్స్ చేసిన తర్వాత అందరూ కూడా సహకరించాలని చెప్పిన తర్వాత ఆయన 2 కార్లోనే ప్రధానమంత్రి గారు వెళ్తున్నప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక నిర్ణయం తీసుకుని హైబ్రిడ్ మహానాడని మనము కూడా ముందుకెళ్దాము, ఈ పండగని మనం ఈ విధంగా జరుపుకుందామని చెప్పి దాన్ని ఆలోచించే విధానాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంతో కలిగిన విషయం ఏంటంటే యోగాంధ్రాన్ని కూడా సక్సెస్ చేసి నరేంద్ర మోడీ గారిని అక్కడ కూర్చోబెట్టి యోగాంధ్రాన్ని సక్సెస్ఫుల్గా నడిపించి ఎక్కడా లేని విధంగా దేశంలోనే ఒక రికార్డ్ సృష్టించిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు హైబ్రిడ్ మహానాడు కూడా ఒకటే ఆలోచించారు ఆయన. ఏంటంటే ఇది క్లస్టర్ వైజ్ క్యూబ్ అనేది అయితే ఉందో క్లస్టర్ వైజు ఈ మహానాడుని చేసుకొని కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేసి దాన్ని మళ్ళీ డిజిటల్గా అటెండెన్స్ తీసుకోవడం. అంటే ఇప్పుడు మై టీడీపీ యాప్ అని మనకి టీడీపీకి ఒక యాప్ ఉంది. దీన్ని సృష్టికర్త దీన్ని తీసుకెళ్లే విధానం ముందుకు అన్ని నడిపిస్తుంది. ఈరోజు నారా లోకేష్ గారు అన్ని విధాలుగా రివ్యూ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ మై టీడీపీ యాప్లో అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అటెండెన్స్ అంటే ఇలా నార్మల్గా ఒక దగ్గరికి వస్తే ఒక లొకేషన్లో తీసుకోవడం కాదు. టీడీపీకి ఉన్న అత్యంత బలం కార్యకర్తలు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఒక వాలంటీర్గా ముందుకొచ్చి ఈ యాప్ని నేర్చుకొని వాళ్ళు అడాప్ట్ అయ్యి ఆ యాప్ని మళ్ళీ క్లస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధమైన పద్ధతిని స్ట్రక్చర్డ్ వైజ్గా ట్రైనింగ్ చేస్తూ ఈ